మేము ఎవరినైనా వెటకారం చేస్తాం, దూషిస్తాం, ద్వేషిస్తాం, మన సైనికులు దూషిస్తాం, మన భద్రతా బలగాలను దూషిస్తాం, ద్వేషిస్తాం, వాళ్ళ ముందు నుంచి రీలు చేస్తాం. మేము ఆడపిల్లలం కాబట్టి ఎవరు ఏమీ అనకూడదు అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఇది ఈ అమ్మాయి అక్కడ రీల్స్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని సోషల్ మీడియాలో పబ్లిక్కే నిలదీస్తున్నారు. ఏంటి నీ బతుకు, ఏంటి నీ జాతకం అని. దాంతో అయ్యయ్యో ఇట్లాగా నన్ను యువతరాన్ని తీసుకొచ్చి అవమానిస్తున్నాడు. నువ్వు సైన్యాన్ని అవమానించినప్పుడు, భద్రతా బలగాలను అవమానించినప్పుడు, దారుణమైన కారు కోతలు కూసినప్పుడు, వాళ్ళ మీదన రెచ్చిపోయినటువంటి సందర్భంలో ఈ దేశ ప్రజలకు కాస్త దేశభక్తి ఉంది. సైన్యం అంటే నీకు లేకపోవచ్చు, నువ్వు సైన్యం మన సైన్యము మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేకపోయినా బతకగలను అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి బతకచ్చు, పాకిస్తాన్కి వెళ్ళి బతకచ్చు, బంగ్లాదేశ్కి వెళ్ళి బతకచ్చు. అక్కడ నువ్వు ఇలాగే చేసి బ్రతకగలిగితే కనుక సంతోషం. ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ దేశం తిండి తింటున్నప్పుడు, ఈ దేశ భద్రతా బలగాల్ని అవమానించినటువంటి సందర్భంలో ప్రజలు ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది. నీకు విమర్శించే హక్కు ఎట్టుందో నిన్ను విమర్శించే హక్కు మాకు ఉంటుంది అన్నదే జనం చూపెడుతున్నారు.